కావచ్చు లేదా ఆయన అనుయాయులు మాట్లాడుతున్న భాష కావచ్చు, మీరు వింటున్నప్పుడల్లా మీకు కూడా అర్థమైంది. మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇందాక ఆనందన్న చెప్పినట్టు ముఖ్యమంత్రి దగ్గర సరుకు లేదు, సబ్జెక్టు లేదు. ఇక యథా నాయకుడు తదా కార్యకర్తలు, మిగతా నాయకులు. ఆయన పరిస్థితి ఆ విధంగా ఉందంటే ఇక కిందల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మేమేమడుగుతున్నాం? మా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఏమడుగుతున్నారు? ఎల్నినో వచ్చిందయ్యా, మీరు కన్నేపల్లి పంప్ హౌస్ని ఆన్ చేస్తే, మోటార్లని ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి అని చెప్పి చెప్తున్నాం. అక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. అయితే నీళ్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుసుకోకుండా, ఫీల్డ్ మీదకి రాకుండా అద్దంకి దయాకర్ వచ్చి కుక్కలాగా మొరుగుతున్నాడు. నేనేమంటున్నానంటే, సబ్జెక్ట్ ఉండి మాట్లాడితే బాగానే ఉంటుంది. ఆయన ఒక ఉద్యమ నాయకుడు, ఆయన సహచరులు వీళ్ళంతా నాయకత్వంలో పనిచేసిన ఆయన కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాల్సిన అవసరం లేదా? ఈరోజు ప్రజలకు ఏం చెప్తున్నావు? కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళు లేవని చెప్పేసి అన్నారు. కళ్ళు ఉన్నాయా పోయినాయా? గుడ్డోడివా లేకపోతే ఇంకేమన్నానా? ఒకవేళ కన్నేపల్లి పంపు దగ్గర లేకపోతే మేడిగడ్డ దగ్గర నీళ్ళే లేకపోతే పట్టిసీమలో నీళ్ళు ఎట్లా ఎత్తిపోస్తున్నారు చెప్పు దయాకర్, అద్దంకి దయాకర్. ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు పట్టిసీమకు? ఎక్కడి నుంచి వస్తే నీళ్లు పోతున్నాయి? వాళ్ళు ఎందుకు ఎత్తిపోసుకుంటున్నారు? కామన్ సెన్స్ లేదా? ఆలోచించాల్సిన అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రంలో పుట్టి, తెలంగాణ రాష్ట్రంలో పెరిగి, ఈ తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొని ఆంధ్ర తొత్తులకు అనుకూలంగా మాట్లాడతావా నువ్వు? నీళ్లు కనబడట్లే? ఎన్ని క్యూసెక్లు? ఈరోజు లైవ్ చూడు, ఈరోజు ఎంత పడుతున్నాయో చూడు. మొన్న మా హరీష్ రావు గారు చెప్పారు చాలా క్లియర్గా, ఏ రోజు ఎన్ని పోతున్నాయని చెప్పి చాలా క్లియర్గా చెప్తే దాన్ని పట్టించుకోకుండా ఈరోజు మీడియా ముందు వచ్చి కుక్కలాగా మరుగుతున్నావు. ఏంది సుత్తి రావా? నీకు హరీష్ రావు గారు మాట్లాడింది సుత్తిలాగా కనపడుతుందా? ఇదే మీ అజ్ఞానం, మీదే మీ పనికి మాలినతనం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీ రూపంలో పట్టింది దరిద్రం. హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పినారు, కాలం లేనప్పుడు కాళేశ్వరం నీళ్ళని ఉపయోగించుకోవచ్చు అని చెప్పిండు. అక్కడ ఉన్న నీళ్ళని మనం ఆపుకోవచ్చు, నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పిండు. మీకు ప్రాజెక్టుల గురించి సబ్జెక్ట్ లేదు, అదేవిధంగా ప్రజల గురించి సబ్జెక్టు లేదు. నీళ్లు ఏ విధంగా తీసుకొద్దాము, ప్రజలకు ఏ విధంగా ఇద్దామని చెప్పేసి ఆలోచన లేదు. కానీ మైక్ ముందుకు వచ్చి మాత్రం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాం. మేము మాట్లాడలేమా బూతులు? అద్దంకి దయాకర్, మేము మాట్లాడలేమా బూతులు? లుచ్చా లఫంగా అని తిట్టగలుగుతాం, తిట్టాలనా? ఫాల్తుగా సబ్జెక్టు లేనోడా, ఏ ప్రాసి ఎదవా, చెప్రాసిగా అని అనగలుగుతామా? అనాలనా చెప్పు. మాకు ఇంగితం ఉంది, మా జ్ఞానం ఉంది. పనికి మాలిన సన్యాసి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నావు, నీకు ఎటువంటి బుద్ధి జ్ఞానం లేనోడా, పనికి మాలినోడా అని చెప్పేసి బ్రహ్మాండంగా మేము మాట్లాడగలుగుతాం, తిట్టగలుగుతాం, మాకు కూడా వచ్చు కొంత భాష. కానీ మాకు ఒక ఇంగితం ఉంది, ఇతరులను గౌరవించే సంస్కారం ఉంది. ఆ సంస్కారం ఉంది కాబట్టే మా నాయకులు రేవంత్ రెడ్డి గారు దుర్మార్గురా, రక్తం పోయాలరా మీది అని చెప్పేసి మాట్లాడిన సబ్జెక్టు మాట్లాడినరు, సబ్జెక్టు ఇచ్చి మాట్లాడినరు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనో అది అడిగింది తప్ప మీలాగా లుచ్చా లఫంగి మాటలు మాట్లాడలేదు, దుర్మార్గులాగా మాట్లాడలేదు, రక్త పిపాసులాగా మాట్లాడలేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక శత్రువు ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీ, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. 1969లో మీ దాష్టికమే, మీ దారుణాలే, మీ క్రూరత్వమే ఈ రోజుకి కూడా తెలంగాణ ప్రజలకు నెత్తురు చుక్క అంటకుండా నీళ్ళని ఆంధ్రాకు పంపిస్తూ ఎల్నినో ప్రభావంగా ఈరోజు కరువు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి మేము కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి మా కేటీఆర్ గారు చూపిస్తే అవి చూడకుండా, వాస్తవాలు గమనించకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు మురుగుతావా? ఒకటే చెప్తున్నా దయాకర్ గారు, మీకు
మీరు ఎగిరెగిరి దంచిన అంతే కూలి, ఎగరకుండా దంచిన అంతే కూలి. మీరేమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చెప్పేసి అనుకుంటున్నామేమో. కానీ ఎక్కెక్కి ఏడ్చి అనేక ఇబ్బందులు పడి ఇంట్లో కూర్చొని అలిగి చివరికి ఏం చేయాలనో బతకాలనో చావాలనో అనే పరిస్థితిలో తప్పక నీకు ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది. రేపు అది కూడా ఉంటుందో ఉండదో, ఆ కాంగ్రెస్ పార్టీలో నీ పరిస్థితి ఏందో కూడా తెలియదు. కానీ నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన కాకుండా, తెలంగాణ ప్రజల పక్షపాతిగా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? తెలుసా నీకు రిటైర్డ్ ఇంజనీర్స్ NDSA రిపోర్ట్ ఏమి ఇచ్చారో తెలుసా నీకు? అసలు చదివినవా? అక్కడ నీళ్లు ఆపుకోవచ్చు, ప్రమాదం లేని స్థాయి వరకు నీళ్లు ఆపుకోవచ్చు, మీరు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పింది. చదవచ్చా నీకు? సిగ్గుందా నీకు? సిగ్గు శరము మానం మర్యాద లేకుండా ఈరోజు కుక్కలాగొచ్చి మైకుల ముందు అరుస్తావా? ఏ విధంగా ప్రాజెక్టు చేటదో చెప్పు. చేతగాక తుమ్మిడిహట్టి దగ్గర చేతులు ఎత్తేసి అక్కడ కట్టడానికి వీల్లేక ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి అధికారంలోకి వచ్చి. మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిర్రు? తుమ్మిడిహట్టిని నిర్మిస్తామన్నారు కదా, అయ్యిందా? ఇంచు పని అన్నా చేసినావా? దయాకర్ అడుగు మీ ముఖ్యమంత్రికి. ఆ నోటి నుంచి వచ్చే ముఖ్యమంత్రి నోటి నుంచే మురికి మాటలు ఏవైతే ఉంటాయో అవి కాదు మాట్లాడాల్సింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనో మాట్లాడాలని చెప్పు కొంచెం పక్క నుండి. ఆయనకి ఎట్లయినా బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉందని అనుకుంటే అంతకంటే దరిద్రంగా తయారైనావు. తుమ్మిడిహట్టి దగ్గర 2.5 సంవత్సరాల నుంచి మీరు తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు? ఆ రోజు వేల కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో సగం దొబ్బేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మిడ్ మారేజ్ గురించి మాట్లాడుతుంది, లక్ష్మీ బ్యారేజ్ గురించి మాట్లాడుతుంది. మిడ్ మారేజ్ కట్టింది ఎవరు? మధ్యలో కూర కొట్టింది ఎవరు? ఆ నాసి రకం పనులు చేస్తే మిడ్ మారేజ్ కొట్టుకుపోయిన సంగతి తెలీదా నీకు? దయాకర్ దుర్మార్గుడా, ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రంలాగా పట్టుకొని ఈరోజు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద మాట్లాడతావా? నీకు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా. నువ్వు మీ తల్లిదండ్రులకే పుట్టినవా, మీ తండ్రికే పుట్టినవా అని చెప్పేసి మాట్లాడితే బాగుంటుందా? కేటీఆర్ గురించి ఏం మాట్లాడినావు? నువ్వు కేసీఆర్ గారికే పుట్టినవా అని మాట్లాడినావు. మేము ఈరోజు అడుగుతున్నాం, నీ తండ్రికే నువ్వు పుట్టినవా? తీసుకురా సర్టిఫికేట్, ఏం పుట్టినవా అని చెప్పి మేము మాట్లాడొచ్చా? అట్లా అంత దరిద్రంగా మేము మాట్లాడొచ్చా? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందించే విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే వాటిని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. మీ మిడ్ మ్యారేజ్ కొట్టుకుపోతే దాని మీద మేము చేతులు ఎత్తేసి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. మేము దాన్ని కట్టి చూపించి నీళ్లు అందించడానికి ప్రయత్నం చేసినాం. ఈరోజు 2 పిల్లర్లు కుంగితే ఆ కుంగిన పిల్లర్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత లేదా? మేము అదే అడుగుతున్నాం. మేము ఇప్పుడు అడుగుతున్నాం. అద్దంకి దయాకర్, నేను అడుగుతున్నా, సుంకిశాల మీ కళ్ళ ముందే కొట్టుకుపోయింది కదా, ఏం పీకినావు? సుంకిశాల నీ కళ్ళ ముందే కొట్టుకుపోయింది, ఏం పీకినావు అంటున్నా నేను. ఈ భాష మాకు రాదా? వచ్చు. పెద్దవాగు ఖమ్మంలో కొట్టుకుపోయింది, ఏం పీకినావు? ఏ రిపేర్ చేసినావు? పెద్దపల్లిలో ఇసుక వ్యాపారం కోసం, ఇసుక మాఫియా కోసం వాళ్లకు లాభం చేకూరే విధంగా డ్యామ్లని బాంబులు పెట్టి పేల్చేసారు కదా, ఏం పీకినావు అంటున్నా. ఏం పీకి కట్టలు కట్టినావు? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? అధికారంలో ఉన్న ఆ మాత్రం ఇంగితం లేదా నీకు? ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఆ మాత్రం ఇంగితం, జ్ఞానం ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాల్సిన అవసరం లేదా మీకు? అబద్ధాలు చెప్తూ తెలంగాణ ప్రజలకు పచ్చి మోసం చేస్తూ దగా మాటలు మాట్లాడి, మోసం చేసే మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఈరోజు కొత్త నాటకాలు మొదలు పెడతారా? నీకు అర్హత ఉందా కేటీఆర్ హరీష్ రావు గారి గురించి మాట్లాడేది? హరీష్ రావు గారి గురించి నీకు మాట్లాడడానికి అర్హత ఉందా? ఆయన కాలి గోటితో సమానం నువ్వు. ఆయన కాలి గోటితో సమానం. హరీష్ రావు గారి కాలి గోటితో సమానం నువ్వు. సబ్జెక్టు దమ్ముంటే మీ మొత్తం క్యాబినెట్ వచ్చి కూర్చోండి. దమ్ముంటే అసెంబ్లీలో మొత్తం క్యాబినెట్ అంతా కూర్చోండి. మీ అందరికీ పాఠాలు చెప్పే స్థాయి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఉంది. మీ చేతగాని ముఖాలకు, తెలివిలేని ముఖాలకు ఇంకా కేసీఆర్ గారు రావాలనా? మా హీరోలకే మీరు సమాధానం చెప్పట్లేదు, మా యంగ్ హీరోలకు. మీకు ఇంకా పెద్ద ఆయన కావాలనా?
బుద్ధుండాల కొంచెమన్నా మాట్లాడడానికి. సిగ్గు శరం మానం మర్యాదలు లేని వ్యవహారాలు కాదు. సబ్జెక్టు తీసుకొని మాట్లాడండి, సబ్జెక్ట్లో మాట్లాడండి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పేసి 100 సార్లు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పినారు. నీతి తప్పిన మాటలు, మోసపు మాటలు ఇక మానేయండి. మీరు ఇంకా ఇందాక మా ఆనందాన్ని అన్నట్టు మీరు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ మీరు అధికారంలో ఉన్నారు. మీరు మర్చిపోతే మేమేం చేయలేం, కానీ మీరు అధికారంలో ఉన్నారు. కానీ అధికారంలో ఉండే పనులు చేయండి. ఆ అధికారంలో ఉండే పనులు చేయకుండా మీ నోటికొచ్చినది మాట్లాడి, మీ నోటికొచ్చింది మొరిగి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. బీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి సైనికుడిగా మారుతారు తప్పనిసరిగా. ఈరోజు మీరు రక్తం కావాలంటే కొన్ని 100 మంది రాష్ట్ర వ్యాప్తంగా మీకు రక్తం కావాలని చెప్పేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి మీకు కనపడట్లేదా? గుడ్డోళ్ళు అయితే ఏం చూడాలి చెప్పలేం, కానీ గుడ్డి నాయకులు అయితే ఏం చెప్పలేం, కానీ మీకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది వచ్చి రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన ఉండడం కోసం మా ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అప్పుడెప్పుడో కేసీఆర్ గారు చెప్పినారు. అది ఇప్పటికీ మేము ఆచరిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి. కుక్కల్లాగా వచ్చి మీడియాల ముందు మొరగకండి. తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఒకవేళ మీరు ఇదే భాష, ఇదే రకంగా, ఈ రకంగానే మీరు కొనసాగితే రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడు అన్ని లెక్కలు తెలుస్తాం. అద్దంకి దయాకర్తో పాటు, కోదండరామ్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి లెక్కలు కూడా తెలుస్తాం. అన్ని రకాలు సరిచేయడానికే, అన్ని రకాల లెక్కలు సరిచేయడానికే మేము రేపు ప్రభుత్వంలోకి వస్తాం. ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చీత్కరిస్తున్నారు. రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మిమ్మల్ని అంత తేలిక వదిలిపెట్టడని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.